ఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఓకే. మెడిసిన్ వాడినా కూడా సమ్‌టైమ్స్ ఎక్కడో అక్కడ వాళ్ళకి ఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. చేతిలో తాళాలు గుర్తు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా! నిజంగా ఆ రెండిటికి ఏమైనా రిలేటెడ్ ఉందండి? వన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ తాళం వల్ల అసలు ఏం ఉపయోగం ఉండదు. తాళం గానీ, ఐరన్ రాడ్స్ పెట్టడం గానీ, చేతుల్లో చెప్పులు పెట్టడం గానీ, ఇవన్నీ చేసినా ఉపయోగం ఉండదు. ఆ బ్రెయిన్ ఫిట్స్ ఆగిపోయే వరకి కంటిన్యూ అవుతుంది. ఫిట్స్ రాగానే ఫస్ట్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు పేషెంట్‌ని లెఫ్ట్ సైడ్‌కి పడుకోబెట్టడం చేయాలండి. వై లెఫ్ట్ సైడ్? లెఫ్ట్ సైడ్ ఎందుకు అంటే మనకి ఇక్కడ ట్రకియా ఉంది కదా! ఆహా! ఇది 2గా స్ప్లిట్ అవుతది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్స్ 2గా అవును. స్ప్లిట్ అవుతది. రైట్ సైడ్ పడుకోబెడితే మనం ఏదన్నా తలైవా గానీ రైట్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఆల్‌రైట్. సో లెఫ్ట్ సైడ్ మనము తిప్పి పెట్టుకోవడం మంచిది. తల కింద ఏదైనా దిండు పెట్టేసి పేషెంట్‌కి ఇంజ్యూరీ కాజ్ చేసేవి ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే తీసేసుకోవడం. రైట్. గాలి ప్రాపర్‌గా వచ్చేటట్టుగా చూసుకోవడం. రెండోది ఎంతసేపు ఫిట్స్ వస్తుంది తనకి 5 మినిట్స్ కంటే అంతకంటే ఎక్కువ వస్తే ఏమవుతదంటే బ్రెయిన్‌కి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల తొందరగా మనము హాస్పిటలైజ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇవి మనం చేయాల్సినవి. చేయకూడనివి ఏంటి అంటే నోట్లో చేయి పెట్టడం గానీ, క్లాత్ గానీ అట్లాంటివి పెట్టడం ట్రై చేయడము. వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. రెండోది మోస్ట్ డేంజరస్ థింగ్ ఏందంటే వాళ్ళు నోట్లో నీళ్లు పోయడం గానీ, లేదా ఫుడ్ ఏదైనా తినిపించడానికి ఏదో ట్రై చేస్తుంటారు. డ్యూరింగ్ ఫిట్స్ గానీ కొంచెం లేసిన తర్వాత. వాళ్ళేందంటే ఆ టైంలో కొంచెము డ్రౌజీగా ఉంటారు. ఆ ఫుడ్ గానీ, మనం నీళ్ళు గానీ ఇచ్చినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి పోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనం చేయకూడదన్నట్టు.